కేవలం 4 సంవత్సరాల వయసున్న ఒక బాబు కుక్క దాడి చేయడం వల్ల చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ కూడా అక్కడెక్కడో మారుమూల ప్రదేశంలో జరగలేదు, మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న గుంటూరులో జరిగింది. కేవలం 4 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పిల్లోన్ని ఒక కుక్క కొరికి చంపేసిందంటే ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎలా జరిగిందో తెలుసుకుంటే, ఆ 4 years బాబు పేరు ఇసాక్. ఆ బాబు సండే రోజు సండే స్కూల్కి పోయి ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఈ కుక్క దాడి చేయడం వల్ల చనిపోయాడు. ఆ కుక్క కొరకడం కూడా మనకి మెడ వెనకాల జుగ్యులర్ వెయిన్ అని ఒకటి ఉంటుంది. ఈ జుగ్యులర్ వెయిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ కుక్క చేసిన దాడిలో ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల చాలా రక్తం పోయింది. ఇంకా హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఆ బాబు అప్పటికే చనిపోయాడు. ఇంత దారుణమైన ఒక సంఘటన జరిగిన తర్వాత చాలామంది ఈ విషయం చూసి షాక్ అయ్యారు. అసలు ఇలాంటి ఒక సంఘటన జరగడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ బాబు ఆ టైంలో రోడ్డు మీద ఒక్కడే ఎలా వచ్చాడన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన వీధుల్లో కుక్కలు ఉంటాయి, అవి అంత మంచివి కాదు, అవి దాడి కూడా చేయొచ్చని. ఆ టైంలో అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేదా అనేది అయితే మనకి తెలియదు ప్రస్తుతానికి. ఒకవేళ ఉంటే మాత్రం ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ మీద ఉంటుంది. ఒక సివిలైజ్డ్ సొసైటీలో బతుకుతున్నప్పుడు ఆ సొసైటీని మెయింటైన్ చేసే బాధ్యత గవర్నమెంట్. ఆ సొసైటీలో భాగంగా ఉన్న మనం అంటే సిటిజన్స్, వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సింది గవర్నమెంట్. అందుకే గవర్నమెంట్ లోకల్ బాడీస్ని క్రియేట్ చేసి ఆ ఊరిని కానీ ఆ ఏరియాని కానీ మెయింటైన్ చేయమని చెప్తుంది. వాటినే మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అంటాం. అలా రోడ్లో ఉండే వీధి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. వాళ్ళ పనే వాళ్ళున్న ఏరియాని కానీ సిటీని కానీ నీట్గా ఉంచడం, క్లీన్గా ఉంచడం అండ్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడటం. అలాంటి మెయింటెనెన్స్లో ఏ చిన్న లోపం వచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఇంకో విషయం, అన్నిటికన్నా ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరగడానికి అంతో ఎంతో చుట్టూ ఉండే మనం కూడా కారణమే. ఎందుకంటే ఇలా వీధి కుక్కలు పెరిగిపోవడానికి మనం వేసే చెత్తనే కారణం. మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం కదా, ఆటోమేటిక్గా కుక్కలు ఆ చెత్తలో ఉన్నది ఏరుకొని తినడానికి కోసం వస్తాయి. అలా వచ్చిన కుక్కల్ని అన్నం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే తప్పేం లేదు, కానీ మనం ఆ పని కూడా చేయం. అలా వాటిని వీధుల్లోనే ఉంచేయడం వల్ల వాటి పాపులేషన్ కూడా కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంది. ఇలా కంట్రోల్ చేయాలని ఎప్పుడైనా ఒకసారి మున్సిపాలిటీ లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా బయట డాగ్ లవర్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ధర్నాలు గొడవలు చేస్తారు. కుక్కల్ని కాపాడడం మంచి విషయమే, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కుక్కలు అనేవి శాకాహారులు కాదు, అవి మాంసాహారులు. కుక్కల జాతి వచ్చిందే తోడేళ్ల నుంచి. తోడేళ్ళు అంటే శాకాహారులు కాదు కదా, అవి మాంసం తింటూ పెరిగేవి. అలాంటి ఒక స్పీసీస్ నుంచి వచ్చిన సబ్ స్పీసీస్గా ఇప్పుడు ఉన్న కుక్కలన్నీ ఉన్నాయి. వాటిని కంట్రోల్లో ఉంచకపోతే ఇలాంటి సంఘటనలు ఎప్పటికైనా జరుగుతూనే ఉంటాయి. ఇంకా దీన్ని మనం ఆపలేమా అంటే ఆపచ్చు, దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు అని. ఆ తర్వాత లోకల్ బ్రీడ్స్ని పెంచుకోవడానికి మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడెక్కడో సైబీరియాలో మంచుకు అలవాటు పడిన సైబీరియన్ హస్కీ డాగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎండకి బాధ పెడతారు, కానీ మన దేశంలో పెరగడానికి అలవాటు పడిన మన కుక్కల్ని మాత్రం పెంచుకోవడానికి మన వాళ్ళకి ఎందుకు నామోషినో నాకు అర్థం కాదు. పోనీ డాగ్ లవర్స్ అండ్ ఇంకా యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కూడా వీటిని చూసుకుంటారా అంటే చూసుకుంటాయి. వాళ్ళు కూడా ఒక ఎక్స్టెంట్ వరకే చూసుకోగలుగుతారు, అంతకుమించి వాళ్ళు కూడా చూడలేరు. సో వీటిని కంట్రోల్ చేయాలంటే సొసైటీ హోల్గా పనిచేయాలి. సొసైటీ హోల్గా పనిచేసినప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం ఫ్యూచర్లో ప్రివెంట్ చేయొచ్చు. ఎనీ డెవలప్డ్ కంట్రీ మీరు తీసుకోండి, అక్కడ కూడా స్ట్రే డాగ్స్ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి. కానీ అక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా రేర్. ఎందుకంటే వాళ్ళ కంట్రోలింగ్ విధానం అనేది చాలా బాగుంటుంది మన దగ్గరతో కంపేర్ చేస్తే. ఇక్కడ కూడా ఆ బాబుకి అలా జరిగిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకుపోయారు. కానీ అక్కడ తీసుకుపోయే టైంకే చెప్పినా కదా ఇందాక మెడ నరాలు ఉంటాయి కదా, అవి చాలా సెన్సిటివ్, అవి ఇంపార్టెంట్ నర్వ్స్ కూడా. ఆ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల హెవీ బ్లడ్ లాస్ జరిగి ఆ పిల్లవాడు చనిపోయాడు. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్. ఇప్పటికైనా లోకల్ బాడీ స్పందించి ఈ విషయం పైన కేర్ తీసుకుంటారని మనం ఆశిద్దాం. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆ మున్సిపల్ కార్పొరేషన్ని ఆదేశించారంట అక్కడ వెళ్ళి ఆ పరిస్థితిని చూడండి అని చెప్పి. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద పేరెంట్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ చైల్డ్. హోప్ ఇలాంటి సంఘటన ఇంకోటి ఫ్యూచర్లో జరగకూడదని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.